ఆంధ్రప్రదేశ్ టీడీపీ జోన్ 2 కోఆర్డినేటర్ శ్రీ మందలపు రవి గారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న ఆహూతులకి అందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఎక్కువ సమయం తీసుకోనండి, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. 2 విషయాలు చెప్తాను. నాకు లాస్ట్ సెప్టెంబర్లో పెద్ద ఆయన కాల్ చేసి, నువ్వు నాతో పాటు గ్రౌండ్లో పనిచేయాలి, ఉన్న వ్యాపారాలన్నీ అలాగే వదిలేసి వచ్చేయమంటే 14 నెలల క్రితం నేను ఆంధ్రప్రదేశ్కి వచ్చాను. అమెరికా వదిలిపెట్టి వచ్చిన తర్వాత నువ్వు జోన్ 2 ఇన్ఛార్జ్గా పంపిస్తున్నాను నిన్ను. నాకు వాస్తవాలు కావాలి, రాజకీయ నాయకులు చెప్పే కాదు, వాస్తవాలు కావాలన్నారు. 14 నెలల నుంచి వాస్తవాలు పెద్ద ఆయనకు అందిస్తూ వస్తున్నాను నేను, లోకేష్ గారికి, పెద్ద ఆయనకి. అది నా జాబ్. 2, నేను ఈ మధ్యకాలంలో ఒకసారి ఒక 20 సంవత్సరాల కుర్రాడు నాకు హైదరాబాద్లో కలిసినప్పుడు, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఇంజనీరింగ్ చదువుతున్నాను అన్నాడు. నీకు ఇవన్నీ ఎవరు కట్టారో తెలుసా, ఎవరు ఈ నగరాన్ని ఎవరు నిర్మించారో తెలుసా అని అడిగాను నేను. తెలీదు అన్నాడు. అంటే నిజంగా ఒక దార్శనికుడు, ఒక విజనరీ క్రియేట్ చేసిన ఒక సైబరాబాద్ అనే నగరం గురించి ఈరోజున్న జనరేషన్కి తెలియకపోవటం అనేది చాలా చాలా బాధాకరమైన విషయం. అటువంటి తరుణంలో లావణ్య గారు లాంటి వాళ్ళు ముందుకొచ్చి దాన్ని పుస్తక రూపంలో ప్రచురించడం అనేది చాలా గొప్ప విషయం. దీన్ని సోషల్ మీడియాలో కూడా తీసుకెళ్లాల్సిన అవసరం మనందరి ముందు ఉంది. మనం దీన్ని చాలా విస్తృతంగా సోషల్ మీడియాలోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే యూత్ ఎక్కువ సోషల్ మీడియాలో ఉంటారు పుస్తకం చదవటం కన్నా కూడా. ఈ పుస్తకాలు ఆయన ఎంత తపన పడ్డాడో తెలుగు జాతి కోసం. ఆయన డిఎన్ఏలో సంక్షేమం, డెవలప్మెంట్ రెండూ కలుపుకున్న అరుదైన వ్యక్తిత్వం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. అటువంటి నాయకుడు తెలుగువాడు అవ్వటం మనందరికీ గర్వకారణం. థ్యాంక్ యూ. ఇది క్లుప్త సుందరం అండి. ధన్యవాదాలు.